హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే కూడా. చర్చ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారా? కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ 7:45 అయింది టైము. నా కోసం మా వారు ఏం చేస్తున్నారో చూడండి. నా కోసం మా వారు మసాలా వాటర్ అయితే రెడీ చేస్తున్నారు. డైలీ మార్నింగ్ ఈ వాటర్ తాగితే చాలా మంచిది హెల్త్ కి. నిన్న ఈవినింగ్ 4:30కి అసలు పెద్ద గాలి అండి, సడన్ గా వచ్చేసింది. ఆ గాలికి టార్పలు కప్పినా కూడా ఆగట్లేదు, వెళ్ళిపోతున్నాయి. అసలు ఎంత భయంకరంగా ఉందండి ఆ సౌండ్. గాలి వస్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నారు. ఆ గాలికి ఎక్కడైనా చెట్లు మీద పడిపోతాయేమో అని. 4:15 వరకు చాలా ప్రశాంతంగా ఉంది. ఎండ కూడా అసలు మామూలుగా లేదు. సడన్ గా గాలి తర్వాత వాన కూడా చాలా విపరీతంగా వచ్చింది. ఇంకా వాన పడితే మాకు ఉంటాయండి ఇబ్బందులు, మామూలుగా ఉండవు. అవన్నీ నీట్ గా జోడిచ్చేసి టార్పలు కట్టేసి చాలా ఇబ్బంది పడతాము వానలో తడుచుకుంటూ. ఇంకా పెద్దోడు నువ్వు వెళ్ళిపోమా, నేను కప్పేసి వస్తానని చెప్పాడు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. తర్వాత మా పెద్దోడు కూడా టార్పలు కట్టేసి పైకి వచ్చేసాడు. ఇంక ఈ రోజు మార్నింగ్ మబ్బులోంచి చూడండి ఎట్లా వస్తున్నాడు సూర్యుడు బయటికి. పెద్దోడు నైట్ అంతా కిందే ఉన్నాడు, ఎందుకంటే షాప్ దగ్గర చాలా ఐటమ్ ఉంది. నైట్ ఆవులు వచ్చి తినేస్తాయి, అందుకని షాప్ దగ్గరే నైట్ కారు పెట్టేసి ఆ కారులో అయితే నిద్రపోయాడు. మా పెద్దోడు ఎదిగిన తర్వాత నాకు మా వారికి కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది. మేము పడ్డ బాధ చూసి మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాడు మా పెద్దోడు. కామెంట్ లో ఒకరు అడిగారు కదా, మెంతులు ఎందుకు తింటున్నారక్క అని. మెంతులు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, షుగర్ రాకుండా కూడా చాలా మంచిది. నాకు డాక్టర్ గారు నీకు షుగర్ బార్డర్ లో ఉందమ్మా, చాలా జాగ్రత్తగా ఉండు అన్నారు. అందుకని డైలీ మెంతులు అయితే తింటున్నాను. ఇంకా నేను మెంతులు తినేసి వాటర్ కూడా తాగి కిందకి వెళ్ళాను షాప్ దగ్గరికి. ఇంకా తర్వాత మా పెద్దోడు వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చర్చికి అయితే వెళ్ళాడు. నేను మా వారు చిన్నోడు మీ ముగ్గురం కలిసి ఈవినింగ్ సర్వీస్ చర్చికి అయితే వెళ్తాము.